మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి అంటే తెలియని వారు లేరు. ఇక పలు సినిమాలు చేసి మెప్పించిన మంచు లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది. ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక కొత్త అపార్ట్మెంట్ తీసుకొని అక్కడే ఉంటుంది మంచు లక్ష్మి. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో ఆఫర్ల కోసం ట్రై చేస్తుంది. మంచు లక్ష్మి ఇటీవలే యక్షిని సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మంచు లక్ష్మి బాలీవుడ్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ, నేను ఇక్కడ ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేను అప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికి తెలీదు కూడా. రామ్ చరణ్ని కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ తీసుకున్నాక షిఫ్ట్ అయ్యాను అని తెలిపారు. మంచు మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. ఇక వీరి మధ్య ఉన్న స్నేహంతోనే మంచు లక్ష్మి చరణ్ని అడిగి తను ముంబైలో అపార్ట్మెంట్ తీసుకునే వరకు అక్కడ చరణ్ ఇంట్లో ఉందంట. అయితే ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా తెలిపారు లక్ష్మి. ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ, నేను రానా చరణ్ ఇలా ఆల్మోస్ట్ 142 మంది యాక్టర్స్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మా సినిమాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో పోస్ట్ చేస్తాం. నేను చరణ్ రానా మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అని చెప్పారు. దీంతో మంచు లక్ష్మి వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ గ్రూప్లో ఇంకెవరు ఉన్నారో అని అడుగుతున్నారు నెటిజన్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.